తెలంగాణ వాళ్ళు ఏపీ విషయానికి వద్దాం. ఏపీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ప్రముఖ నాయకుడు అంటే మాజీ సీఎం జగన్ గాని, ప్రస్తుత సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం. ఏపీలో పరిస్థితులు ఎలా ఉండబోతాయి 2026? 2026 నవంబర్ దాకా పర్లేదు నాన్న. 2026 నవంబర్ తర్వాత కొంత కూటమి ప్రభుత్వం అనిశ్చితి, కొంత అసహనం, కొంత మార్పులు, చేర్పులు వీటన్నిటికీ అంకురార్పణ జరిగే సమయం నవంబర్. ఈ లోపల వచ్చినా నేనేం ఆశ్చర్యపోను, అస్సలు ఆశ్చర్యపోను. కానీ ఆ తర్వాత మాత్రం ఖచ్చితంగా మార్పు అనేది ప్రతి రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు. లోకేష్ బాబు సీఎం అయిన తర్వాత మాత్రం చాలా వరకు అంతర్గతంగా వర్గాలు కానీ, అంతర్గతమైన విధానాలు కానీ అన్ని బాహ్య ప్రపంచానికి తెలుస్తాయి. లోకేష్ సీఎం అవుతారా? లోకేష్ బాబు సీఎం అవ్వడానికి పూర్తి అవకాశం ఉంది. ఈ ఏడాది ఈ సంవత్సరమే చాలా అవకాశం ఉంది. అది లోకేష్ బాబు వద్దంటే తప్ప. ఆయన వద్దనుకుంటే తప్ప. లోకేష్ బాబు నాకొద్దు ఈ సీఎం పోస్టు అని అంటే తప్ప తనకి సీఎం అయ్యే అవకాశం పూర్తి స్థాయిలో ఉంది. కళ్యాణ్ బాబుకి లేదు, తక్కువ. జగన్ పరిస్థితి ఏంటి? మాజీ సీఎం జగన్ ఏమైంది? ఆయనకి ఏమైంది? ఆయన పదవిలో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇప్పుడు ఎలా అంటే పార్టీ ఉంటుంది కదా, వైసీపీ పార్టీ నడపాలి ప్రతిపక్షం. ఎందుకు లేదు? లక్షణంగా ఉంది. కూటమి ప్రభుత్వానికి వచ్చిన ఓటింగ్ ఎంత, ఒక్క వైసీపీకి వచ్చిన ఓటింగ్ శాతం ఎంత, బేరీ చేసుకోవాలి మనం. నీకు అర్థమైందా? ఇప్పటికీ ఈవీఎంలకు సంబంధించి ఏవో నడుస్తున్నాయట, అవి నడుస్తూనే ఉంటాయి. అవి ఓ పట్టాన్ని తేలిచావు అనుకో, అది వేరే విషయం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే నాన్న, గత ప్రభుత్వం జగన్ ఎప్పుడైతే సీఎంగా ఉండడం జరిగిందో అప్పుడు లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ ఆయన వస్తేనే మాకు లబ్ధి అని అంటున్నారు. ఇది నిజం. ఎవరైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, వీళ్ళు ఎవరు వచ్చినా తెలుగుదేశం కార్యకర్తలు విపరీతంగా వస్తారు, మామూలుగా రారు. అక్కడ మన కళ్యాణ్ బాబు యాడ్ అయితే కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ వాళ్ళకి 4 ఇంతలు వస్తారు, అందులో అనుమానం లేదు. కానీ జగన్ వస్తే జనం వస్తారు. యు అండర్స్టాండ్? జగన్ వస్తే జనం వస్తారు. ఎందుకని వస్తారు? వాళ్ళకి సంబంధించి వాళ్ళు పొందిన పథకాలు ఇప్పుడు కొంతమందికి అందలేదు అన్న భావనతో ఆ ప్రాబల్యం, ఆ ప్రాభవం, ఆ అభిమానం అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వాళ్ళకు ఉండదా? మళ్ళీ మా జగన్ వస్తాడు, మళ్ళీ మా పథకాలు మాకు వస్తాయి అనే ఆలోచన ఉంటుంది కదా. సో ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రతి పిల్లకి ప్రతి బిడ్డకి 15,000 18,000 అనే సిస్టము అందరికీ రావట్లే, అందరికీ లేదు, అందరికీ లేదు. పెన్షన్లు అందరికీ లేవు. కానీ చాలా వరకు నేరుగా ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు. ఇవాళ ఎన్నికలకి దగ్గరవుతున్నాము అనే ఆలోచన వచ్చిన తర్వాత రాజకీయపరమైన అడుగులన్నీ మారిపోతాయి. సో ఈ సంవత్సరం నవంబర్ వరకు ఏ ఇబ్బంది ఉండదు. కానీ నవంబర్ తర్వాత మాత్రం కూటమిలో వచ్చే మార్పులు కానీ, పార్టీల్లో అంతర్గతంగా వచ్చే మార్పులు కానీ, పార్టీలో నుంచి నాయకుల యొక్క విధానం కానీ చాలా వరకు మార్పులు చేర్పులు జరుగుతాయి. లోకేష్ సీఎం అయితే మద్దతు ఉంటుందా మరి కూటమి నుంచి? అప్పుడు మాట్లాడదాం. ఎందుకంటే తాను సీఎం అవడం అనేది ఎంత తథ్యమో అభిప్రాయ భేదాలకు కూడా అంతే అవకాశం ఉంది. అవి సద్దుమణిగి బుజ్జగించే ప్రయత్నాల్లో తలపండిన వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఇవన్నీ జరుగుతాయి నాన్న. ఇప్పుడు నేను అప్పుడు చెప్పాను, మన ఏపీ మొన్న లాస్ట్ అప్పుడు ఎన్నికలప్పుడు చెప్పాను, చాలామంది వైసీపీ వాళ్ళు టీడీపీలోకి వెళ్తారని చెప్పాను. ఎంతమంది వెళ్ళారు? లెక్కకు మించి వెళ్ళారు. రేపు 27 అంటే ఈ ఇయర్ నవంబర్ తర్వాత నుంచి మళ్ళీ అది మొదలవుతుంది, 2027 దగ్గర మళ్ళీ మొదలవుతుంది. ఇది మామూలు, ఇది సహజం, ఇది అంతే, దట్స్ ఆల్. తెలుగుదేశంలో ఉన్నటువంటి అనేక మంది శాసనసభ్యుల అనుభవం, వాళ్ళకున్న జ్ఞానం, వాళ్ళకున్న శక్తి, వాళ్ళకున్న ఇవాళ ఏ పని లేకుండా కూర్చోబెట్టేసాయి. అనుభవజ్ఞులు దాని ప్రభుత్వ పాలనలో కీలకమైన భాగంగా మారి చెయ్యగలిగిన వాళ్ళంతా ఖాళీగా కూర్చున్నారు. మరి వాళ్ళకు ఉండదా? మనం గెలవడం అయితే గెలిచాం, ఏ పని చేయలేకపోతున్నాం అనే అభిప్రాయంతో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది ఇక్కడే ఉన్నారు కూడా.